హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది సోమనాథ్ ట్రిప్ వ్లాగ్ అండి. నేను ఇంకొక ఫ్యామిలీ, అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఫ్యామిలీ అన్నమాట. సో మేమంతా కూడా సోమనాథ్కి బయలుదేరాము మార్నింగ్ 5 o'clockకి. సో దారిలో ఇది మడవ అని చెప్పేసి ఒక బీచ్ అనమాట. సో రిటర్న్లో రావాలని ప్లాన్ చేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి టిఫిన్ అంటే తినలేదు, ఓన్లీ లంచ్కి అని చెప్పి ప్యాక్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ 3 o'clock లేసి ఫుడ్ చేశాను. సో అక్కడ చిన్న హాల్ట్ వేసిన తర్వాత సోమనాథ్కి వెళ్ళాము. బేసిక్గా సోమనాథ్కి వెళ్ళే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లోపలికి మొబైల్ కానీ బ్యాగ్స్ కానీ ఏం అలౌ చేయరు. సో అవన్నీ ఇక్కడ ఒక లాకర్లో పెట్టేసి పోవాలన్నమాట. అంతకన్నా కూడా మీరు కార్ తెచ్చుకుంటే కనుక, బై కార్ వెళ్తే కనుక కార్లో పెట్టేసేయండి పర్సనల్ బిలాంగింగ్స్. అండ్ చాలా బాగా జరిగింది సోమనాథ్ దర్శనము. అక్కడ వచ్చేసి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది గుడి లోపలే, అక్కడ నుంచి సముద్రం అంతా కనిపిస్తుంది అనమాట. మేము వెళ్ళినప్పటికీ రాకాసి అలలు అసలు నిజంగా అంత ఘోరంగా వస్తుండే, అలలు చాలా ఘోరంగా వస్తుండే. సో అది చూసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపరేచర్ కూడా చాలా బాగుంది. మేము స్టార్ట్ అయిన కాడ నుంచి మేము రీచ్ అయిపోయేదాకా కూడా మాకు వర్షం పడుతూనే ఉంది. మొత్తం గుజరాత్లో నేను ఫస్ట్ టైం ఇంత గ్రీనరీ చూస్తున్నాను. ఎక్కడ చూడు టెంకాయ చెట్లు. ఇదే ఆ బీచ్ అండి, మడవాడ బీచ్. అసలు అలలు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయంటే, అసలు నిజంగా అంత ముందు రోజే ఇద్దరు కొట్టుకొని పోయినారంట లోపలికి. అది లోకలైట్స్ చెప్తున్నారనమాట. లోపలికి కొట్టుకొని వెళ్ళారు మేడం, వెళ్ళకండి లోపలికి అని చెప్పారు. మా హస్బెండ్కి కానీ మాతో వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరికీ భలే ఇష్టం బీచ్ అంటే. నాకేమో చాలా భయము. ఈ బుడ్డది వచ్చేసి పొయ్యి శంఖాలు అలాంటివన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. నాకు ఎక్కడికి వచ్చినా బీచ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉండే ఫుడ్ తింటాను. ఎక్కడికి వచ్చినా పానీపూరి, ఇక్కడ పానీపూరి ఉంటే పానీపూరిను ఇంకా బేల్పూరి తీసుకున్నాను అనమాట. పానీపూరి తినేసి తర్వాత 2 plates బేల్పూరి తీసుకొని ఆడే వెళ్ళి చక్కగా కూర్చొని తినేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సరే పోతా పోతా దారిలో మనకి పోర్బందర్ టచ్ అవుతుంది. సో పోర్బందర్లో ఉండేవి అన్ని చూసుకొని పోదాం అన్నట్టుగా అనుకున్నాము. సో పోర్బందర్లో ఫస్ట్ బీచ్ చూద్దాం అనుకున్నాము. సో బీచ్ వచ్చేసి మేము వెళ్ళే టైంకి ఫుల్గా వర్షం పడతా ఉండే, ఇంకా అందుకని బీచ్ వెళ్ళడం కుదరలేదు. అక్కడ దాకా వెళ్ళాం కానీ అసలు ఎట్లా అంటే పోసినట్లుగా అనమాట. ఇదిగో ఇది పోర్బందర్ అనమాట. ఇది గాంధీ గారి పుట్టిన ప్లేస్. అండ్ గాంధీ గారు మొత్తం తను చనిపోయే వరకు కూడా ఉన్న ప్లేస్ అన్నమాట. ఆ ఇల్లు అంతా కూడా ఉంది ఇక్కడ. చాలా బాగుంది ఇల్లు అయితే, అసలు 3 story బిల్డింగ్. అండ్ చాలా ఉన్నాయి అక్కడ చూడడానికి. ఖచ్చితంగా మాత్రం సోమనాథ్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. కొంచెం రిమోట్గా అనిపిస్తుంది, బట్ వెళ్తే మాత్రం చాలా బాగుంది. వచ్చేసినాం సార్. ఇదే ఎంత బాగుంది. గోల్డ్ షాప్ ఉంది, మీరు అడుగు. అక్కడ రెడ్ కలర్, రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లో to
సో ఇదండి గాంధీ గారి ఇల్లు. బేసిక్‌గా ఇటు సైడ్ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది ఎంట్రన్స్. వెళ్ళంగానే రైట్ సైడ్ వచ్చేసి అక్కడే పుట్టారంట గాంధీ గారు. ఆడ స్వస్తిక్ మార్క్ వేశారు కదా! ఆడ గాంధీ ఫోటో ఉంది కదా! దాని కింద పుట్టారంట. అదిగోండి ఆడ స్వస్తిక్ ఉంది కదా! అక్కడ పుట్టారంట గాంధీ గారు. సో ఇది తన ఇల్లు బేసిక్‌గా. కిందొచ్చేసి ఒక రూమ్ ఉంది. అలాగే పైకి స్టెప్స్ ఉన్నాయి. అసలు ఎట్లెక్కారు అన్నది నాకు డౌట్ అనమాట బేసిక్‌గా. చాలా స్ట్రెయిట్‌గా ఉన్నాయి. అండ్ వీళ్ళ గుమ్మాలు కూడా చాలా కిందికున్నాయన్నమాట. అంటే బేసిక్ గుమ్మాల కంటే కూడా చాలా కిందికున్నాయి. మేబీ ఇది కిచెన్ అయ్యుండొచ్చు అప్పట్లో. ఇంకా వచ్చేసి అటు అక్కడ స్టేర్‌కేస్ కనిపిస్తుంది కదా! సో పైకెళ్ళి మొత్తం కిందికి దిగి రావడానికి 30 నిమిషాలు పడుతుందని చెప్పేసి పైన నోటీస్ అంటించారనమాట. సో మేము అది చూసి ఆశ్చర్యపోతున్నాం. అంతగనం పైన ఏముందా అని. బేసిక్‌గా మెట్లు ఎక్కి దిగడానికి టైం పడుతుందనమాట. చాలా స్ట్రెయిట్‌గా ఉన్నాయి. అంటే చాలా డేంజరస్‌గా ఉన్నాయి. సో కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా కింద పడిపోయేలాగా ఉన్నామనమాట. అట్లున్నాయన్నమాట స్టెప్స్. అప్పట్లో మరి ఎట్లా కట్టినారో ఏమో నాకు తెలీదు. నేను ఎక్కడానికి నాకు ఒక 5 మినిట్స్ పట్టేసింది. సో అప్పట్లో వచ్చేసి వీళ్ళందరిది జాయింట్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు. అందువల్లే ఇన్ని ఇల్లులు, ఇన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా గుమ్మం ఎంత చిన్నగా ఉందో. బేసిక్‌గా అన్ని చోట్ల వంకొని పోవాల్సొచ్చింది. సో జాయింట్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఇన్నున్నాయి అని అంటున్నారు బేసిక్‌గా. సో ఇదొక రూమ్ అండి. చాలా బావుంది. వెంటిలేషన్ అయితే చాలా అనిపిచ్చింది. ప్రతి రూమ్‌లో కూడా చక్కగా వెంటిలేషన్ ఉంది. కింద ఇక్కడ వచ్చేసి 2 రూమ్సో, 3 రూమ్సో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్‌లో. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. సో సోమనాథ్‌కి వస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మస్ట్ విజిట్ ప్లేస్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. అండ్ మేము దీని తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు వర్షం పడింది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.